నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జెలెన్స్కీకి మతిపోయే వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎస్, మీరు విన్నది నిజమే. జెలెన్స్కీకి అసలు ఒక రేంజ్లో వార్నింగ్. ఏమిటి అంటే, పుతిన్ పెడుతున్న డీల్ని ఒప్పేసుకో, లేకపోతే నాశనం అయిపోతావు అని చెప్పి జెలెన్స్కీని తిడుతూ ఉన్నాడు. ఉక్రెయిన్ మొత్తం మంట కలిపేస్తాడు పుతిన్, తనతో పెట్టుకోకు అని చెప్పి అతని మీద కోపం ప్రదర్శించాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇది జరిగిన విషయం. ఎందుకు ఇలా జరిగింది అనంటే, డాన్బాస్ అనే రీజియన్ ఏదైతే ఉందో, ఇప్పుడు యుక్రెయిన్, ఈస్ట్ యుక్రెయిన్లో ముఖ్యమైన డాన్బాస్ అనేది ఉక్రెయిన్కి ఒక కీలకమైన భాగం. అసలు ఈ రష్యా యుక్రెయిన్తో ఈ గొడవ పడ్డానికి ముఖ్య కారణాల్లో ఈ డాన్బాస్ రీజన్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఏంటి అంటే, అదొక ఇండస్ట్రియల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా, అండ్ అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, అండ్ చాలా కీలకమైన ప్రాంతం ఇది. ఎకానమీ రిలేటెడ్గా కానీ, లేకపోతే కోల్ మైన్స్ అక్కడ ఉండడం, సో ఈ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షన్ లాంటివి ఇవన్నీ ఉండడం ఒక కీలకమైన ప్రాంతం డాన్బాస్. సో దీన్ని ఆక్రమించుకునే ప్రయత్నం. నిజం చెప్పాలంటే ఉక్రెయిన్ని ఎప్పుడో తుడిచిపెట్టే శక్తి రష్యాకి ఉన్నప్పటికీ ఎందుకు 2 సంవత్సరాలుగా ఇది కంటిన్యూ చేస్తోంది ఇట్లా అంటే, సో దానికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ ఈరోజు పుతిన్ ఎప్పుడైతే అలస్కా మీట్లో డొనాల్డ్ ట్రంప్ని కలిసి చక్కగా మాట్లాడుకుని హ్యాపీగా భోజనాలు చేసేటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు పుతిన్ విశ్వరూపం చూపెట్టాడు డొనాల్డ్ ట్రంప్కి. ఫోన్లో 2-2.5 గంటలు ఇటు పుతిన్ అటు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారో ఏమో మనకైతే తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం ఇంజెక్షన్ ఇచ్చినట్టు పనైంది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని కలిసి, నువ్వు లొంగిపో, సరెండర్ అయిపో, నువ్వు యుద్ధం ఆపేసేయి, లేకపోతే మాత్రం పుతిన్ నీ దేశాన్ని చావగొడతాడు, మొత్తం డెస్ట్రాయ్ చేసి పడేస్తాడు అని చెప్పి తనదైన భాషలో జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి తోడు టోమహాక్ ఏదైతే ఉందో, నేను టోమహాక్ కాదు దాని తోక కూడా ఇవ్వను, నీ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి ఓకే, బట్ నేను టోమహాక్ మాత్రం ఇచ్చేది లేదు, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి అన్నాడు. అండ్ ఈ 2 నెలల్లో ఈ డిఫెన్స్కి రిలేటెడ్గా ఏదైతే ఉందో, యుక్రెయిన్కి ఇస్తున్న ఈ సరంజామా ఏదైతే ఉందో 43% తగ్గిపోయింది కూడా. సో నీకు టోమహాక్ కాదు, తోకలు కావు, ఏమీ ఇచ్చేది లేదు. నువ్వు ఫస్ట్ అసలు డాన్బాస్ రీజియన్లో ఏ ప్రాంతాలని రష్యా అయితే ఆక్యుపై చేసేసుకుందో కరెక్ట్గా అక్కడి వరకు నువ్వు యుద్ధ ప్రాతిపదికన యుద్ధాన్ని ఆపేసేయి. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్న పడంగా యుద్ధాన్ని ఆపేసి ఎవరింటికి వాళ్ళు పోండి, ఇదే మాట అన్నారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, అటు రష్యా ఇటు యుక్రెయిన్. ఆ గీత ఏదుందో అదే గీసుకుందాం మనం, లేకపోతే మాత్రం నాశనం తప్పదు యుక్రెయిన్కి అని ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశాడు. దీంతో జెలెన్స్కీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మొదటి నుంచి కూడా జెలెన్స్కీ మీద డొనాల్డ్ ట్రంప్ వర్షన్ ఈ విధంగానే ఉంది. నువ్వు కోటు వేసుకొని రావాలి కదా, నీ కోటు వేసుకొని వచ్చే ప్రోటోకాల్ తెలీదా అని ఒక రిపోర్టర్ అన్నదానికి, ఎస్ నేను కూడా అదే అడిగానని డొనాల్డ్ ట్రంప్ ఆ పరువు తీశాడు జెలెన్స్కీది. పొట్టిగా ఉంటాడు కదా, చేతులు మీదేసి మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ఇలా ఇలా అంటూ ప్యాట్ చేస్తూ. వీటన్నిటికి తోడు అదే వర్షన్లో ఈరోజు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మధ్యలో జెలెన్స్కీని మెచ్చుకున్న సందర్భం ఉంది, ఏది పీస్ డీల్కి ముందుకు వచ్చినప్పుడు. కానీ నిజానికి డొనాల్డ్ ట్రంప్కి కూడా ఈరోజు అర్థమైంది, జెలెన్స్కీ పీస్ డీల్ కోసం ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు, కానీ పీస్ డీల్ కావాలనే ఉద్దేశం అతనికి లేదు. ఏదైనా రీజన్ కావచ్చు, పీస్ డీల్ కావాలనే ఉద్దేశం అతనికి లేదు. కాబట్టి ఈరోజు నేను టోమహాక్లు ఇవ్వను, అది కనుక ఇచ్చినట్టయితే నువ్వు కొట్టుకొని చేస్తావు, నీ దేశమే అదైపోతుంది కాబట్టి అని చెప్పి మాట్లాడాడు. అండ్ మెలోనియా ట్రంప్ ఆవిడ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఎంతో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. అండ్ ఓవల్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో ప్రెస్ మీట్ కూడా జరిగింది, మీడియా రిపోర్టర్స్ తోటి. వాళ్ళతోటి చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని ప్రశ్నలకి కూడా డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. రష్యా పుతిన్ ముందుకొస్తున్నారా పీస్ గురించి, జెలెన్స్కీ ముందుకొస్తున్నారా అంటే దానికి సమాధానంగా ఇద్దరూ వస్తున్నారు, జెలెన్స్కీ పుతిన్ ఇద్దరూ వస్తున్నారు, కానీ ఇద్దరు టఫ్ గైస్, ఒకళ్ళంటే ఒకళ్లకు అస్సలే నచ్చదు, కానీ ఇద్దరూ శాంతి కోరుకుంటున్నారు, ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను అని అన్నప్పటికీ జెలెన్స్కీని కొంత తక్కువ చేసిన సందర్భమే. ఎందుకంటే ఒప్పుకోవట్లేదు, మొండిగా ఉన్నాడు జెలెన్స్కీ అనే మాట. తేడా వస్తే రష్యా లేపేస్తుంది మిమ్మల్ని అనే మాట కూడా అనాల్సి వచ్చింది జెలెన్స్కీ తోటి. అంటే అర్థం చేసుకోండి, పుతిన్ ఎంత క్లారిటీగా, ఎంత పకడ్బందీగా ఇన్ని రోజుల నుంచి ఆయన ప్లాన్ చేసుకొని యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈరోజు డాన్బాస్ రీజన్ చాలా వరకు రష్యాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ అలస్కా మీట్లో పుతిన్ అండ్ ట్రంప్ మాట్లాడుకున్నప్పుడు జెలెన్స్కీ బయట నుంచి అతను ఏం చెప్పాడంటే, టెరిటోరియల్ సెక్యూరిటీ కావాలి మాకు అని. ఈ టెరిటోరియల్ సెక్యూరిటీ అనేది జరగదు అనేది ఈరోజు అర్థమైపోయింది. అండ్ ఆయుధాలు కూడా రావు అనేది అర్థమైపోయింది. కేవలం యుద్ధం ఆపి మూసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే జెలెన్స్కీ పని అనేది ఈరోజు డిక్లేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్.
సో ఇది పరిస్థితి. దీనికి తోడు రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్, పుతిన్ హంగేరీలోని బుడాపెస్ట్‌లో కలవబోతున్నారు. సో వాళ్ళ టీమ్ అంతా కూడా కలవబోతోంది. సో అది క్యాన్సెల్ అయింది అని ఒక మాట వినబడుతున్నా, బట్ కలిసే అవకాశాలున్నాయి. ఓ 2 రోజులు అటు ఇటులో, కొంతకాలం అటు ఇటులో కలుస్తారు ఖచ్చితంగా. కలిసినట్లయితే ఈ యుక్రెయిన్‌కి సంబంధించిన విషయాల్ని మళ్ళీ పుతిన్ అంటే పునరుద్ఘాటిస్తాడాయన. ఏం జరిగింది డొనాల్డ్ ట్రంప్? నువ్వు యుద్ధాన్ని ఆపుతా అన్నావు గదా! ఏం జరిగింది? అని ప్రశ్న వేసే పరిస్థితే ఉంటుంది. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో జెలెన్స్కీని 4 వాతలు పెట్టి పంపించాడనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక గెలుపు విషయంలో జెలెన్స్కీకి, పుతిన్‌కి గూడా ఆయన చెప్పే మాటేంటంటే, ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోండి. ఇద్దరం మేము గెలిచామని చెప్పుకోండి. రష్యా మేము గెలిచామని చెప్పుకోండి. యుక్రెయిన్ మేము కూడా గెలిచామని చెప్పుకోండి. ఆ బార్డర్‌లు ఎక్కడి వరకైతే ఉన్నాయో ఆ బార్డర్‌లు చక్కగా మళ్ళీ గీసుకుందాం. అదే ఇప్పటివరకు ఉన్న బార్డర్సే గీసుకుందాం. ఏదెవరికెళ్తుందో ఎళ్ళిపోనియండి. అంతేగాని పంచాయతీ వద్దు అనేది ఆయన చాలా క్లియర్ కట్‌గా చెప్పాడు. దీనికి రష్యా అయితే ఇప్పుడు అప్పర్ హ్యాండ్‌గా కనబడుతోంది. ఇప్పుడు చాయిస్ అంతా జెలెన్స్కీ మీద ఉంది. ఆయన అక్కడికెళ్ళి తోమహాకులు రావు, తోకలు రావు అని చెప్పాడు. నన్ను ఎల్లగొట్టేశాడు. ఎంప్టీ హ్యాండెడ్‌గా నన్ను ఉక్రెయిన్‌కి పంపించాడు. మరి నేనేం చేయాలి అని అక్కడ ప్రజల్ని అడగడం, లేదా అక్కడ సొంత నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి జెలెన్స్కీ మళ్ళీ తోక జాడిస్తాడా? లేకపోతే ఓకే యుద్ధం ఆపేద్దాం అని అనుకుంటారా? చూడాలి. ఎందుకంటే ఎన్నో నెలలుగా జెలెన్స్కీ కావాలనే బయటికి మా దేశ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నారు. యుద్ధాన్ని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నారని జపం చేస్తున్నాడు. ఈరోజు శాంతిని కోరుకోవాల్సిందే నువ్వు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తర్వాత జెలెన్స్కీ ఏం చేస్తాడిప్పుడు? ఇప్పుడు అసలు గొంతులో వెలక్కాయబడింది జెలెన్స్కీకి. ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవట్లేదు అని చెప్పిన వాడే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నువ్వు యుద్ధాన్ని కోరుకోకుండా ఆగిపో అంటే ఆగిపోతే ఓకే జెలెన్స్కీ ఒక రకంగా హీరో అవుతాడు. లేదు నేను ఒప్పుకోను యుద్ధమే చేస్తా అంటే ఇక్కడ మరి యుద్ధాన్ని కోరుకోవట్లేదు మీ ప్రజలు అని చెప్తున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్పావు ఇన్ని రోజులు అని. సో అసలు గొంతులో వెలక్క ఇప్పుడు జెలెన్స్కీకే పడింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందని. మీరేమంటారు? పుతిన్ అద్భుతమైన గేమ్ ఆడాడని మీరు అనుకుంటున్నారా? అండ్ జెలెన్స్కీ వట్టి చేతులతో ఉక్రెయిన్‌కి వెళ్ళిపోవడం అనేది డొనాల్డ్ ట్రంప్ వేసిన వ్యూహమా? అండ్ మిలిటరీ ఎయిడ్ గాని లేకపోతే ఇంకేది కూడా రావు అని డైరెక్ట్‌గా చెప్పేయడం. ఇదంతా మరి డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి చేస్తున్నాడా? లేకపోతే యూరోప్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి మెల్లిగా ఏదో రకంగా ఏషియా ప్రాంతాన్ని ఇలా ప్రాంతాల వారీగా తన కబ్జా చేసుకోవడానికి చేస్తున్నాడా డొనాల్డ్ ట్రంప్? ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? భవిష్యత్తులో ఏం జరగబోతోంది యుక్రెయిన్‌కి? అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.